తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కేటీఆర్ అరెస్ట్ పైనే ఒక చర్చ కొనసాగుతోంది. అయితే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏకంగా కేటీఆర్ పేరు కూడా జోడించారు. మరోవైపున ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశం పైన ఇప్పటికే గవర్నర్ యొక్క అనుమతి కోరేందుకు కూడా ప్రభుత్వం లేఖ రాసింది. గవర్నర్ కూడా ఓవైపుగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన అమిత్ షాతో కూడా కలిసిన తర్వాత ఎట్టకేలకి విషయం పైన కొంత తేటతెల్లం చేసే అవకాశం కనబడుతోంది. అయితే ఏదేమైనా కూడా పలు కేసుల విషయాల్లో కేటీఆర్ ఇరుక్కున్నారు. ఏదేమైనా కూడా కేటీఆర్ అరెస్ట్ ఖాయంగా కనబడుతోంది. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్ల ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డికి కేటీఆర్ ఆదేశిస్తే పట్నం నరేందర్ రెడ్డి కింది స్థాయిటువంటి తన కార్యకర్తలకి సురేష్ రాజుకి ఆదేశాలు జారీ చేసి ఈ పూర్తి స్థాయి కుట్ర కోణానికి తెరలేపారినట్టుగా అటు పోలీస్ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే రకంగా భావించి పట్నం నరేందర్ ఇప్పటికీ అరెస్ట్ చేసింది కూడా. అయితే కుట్ర అనే విషయం పైన కేటీఆర్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఆయన ఎవనిదిరా కుట్ర అంటూనే ఒక రకమైనటువంటి ఆగ్రహాన్ని తనకున్నటువంటి కోపాన్ని వెళ్లిబుచ్చుతున్నారు కేటీఆర్. సో మొత్తం మీద కేటీఆర్ ఆగ్రహానికి సంబంధించినటువంటి ఆ పోస్ట్ ని ట్వీట్ చేశారు కేటీఆర్. ఎవరిది కుట్ర, మీరు చేస్తుందా మేం చేస్తుందా అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. నిన్న పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తర్వాత రిమాండ్ రిపోర్ట్ విడుదలైన నేపథ్యంలో కేటీఆర్ పేరుని జోడించడంతో కొంత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా నందినగర్లోని కేటీఆర్ నివాసం వద్దకి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. ఏకంగా ఆయన్ని అరెస్ట్ చేస్తారేమో అనే ఒక సంకేతాలు, అరెస్ట్ చేయబోతున్నారనే ఒక ప్రచారం కూడా జరిగింది. జోరందుకుంది ఆ ప్రచారం కూడా. ఈ నేపథ్యంలో చాలా మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నందినగర్లోని కేటీఆర్ నివాసానికి చేరుకొని పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. సో ఆయన అరెస్ట్ చేస్తారనే ఒక విషయం మాత్రం ఖాయంగా కనబడుతోంది. ఆయన కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారన్న చందంగా ఆయన మాట తీరు కనబడుతోంది. నేను రెడీగా ఉన్నాను, ఇంకెప్పుడు వస్తారన్నట్టుగా ఆయన సవాల్ కూడా చేస్తుంది. ఒకసారి ఆయన చేసిన ట్వీట్ సారాంశం చూద్దాం ఒకసారి మనం. సో ఒకసారి ఆ ట్వీట్కి సంబంధించి చూస్తే కనుక ఎవరిదిరా కుట్ర అనే ఒక మెన్షన్ చేస్తూ ఆయన ఆ ట్వీట్ ని ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ యొక్క దాడికి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. ఎవరిదిరా కుట్ర, ఏంది ఆ కుట్ర? నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా? నీ అల్లుని కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడవడం కుట్ర కాదా? నీ ప్రైవేటు సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యని భర్తకి దూరం చేయడం ఎవరి కుట్ర? పేదల లంబాడ రైతులను బూతులు తిట్టి బెదిరించి ఎవరి కుట్ర, ఎవరి కోసం కుట్ర? మర్రపడ్డ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర? 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుంది? ఇక నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు. ఎస్, ఇక్కడ ఈ విషయం పైన మనం చూస్తుంటే కనుక ఈ ఒక్క విషయం ఇక్కడ మీరు ఆ విషయాన్ని మీకు అండర్లైన్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఆయన పదే పదే కేటీఆర్ ఎంత ఆగ్రహానికి గురవుతున్నారు, ఏ రకంగా ఆయన ఈ అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారని చూస్తే కనుక నన్ను అరెస్ట్ చేస్తామనే విషయం నాకు ముందుగానే తెలుసు అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుకొస్తున్నారు. నన్ను ఏదో ఒక కేసులో నువ్వు ఇరికించి అరెస్ట్ చేస్తావని ఎప్పుడో తెలుసు. ఎస్, ఇది మనం ముఖ్యంగా గమనించాలి. ఏదో ఒక కేసులో కేటీఆర్ని ఇరికిస్తారనే విషయం ఆయనకు ముందుగానే తెలుసన్నట్టుగా మాట్లాడుతున్నారంటే కేటీఆర్ కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్టుగానే మనకు అర్థమవుతోంది. కేటీఆర్ అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్టుగానే దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రైతుల గొంతునైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా నేను పోతాను. రైతుల గొంతునైనందుకంటే ఆ కొడంగల్ జరిగినటువంటి ఆ యొక్క రసవత్తరమైనటువంటి ఆ ఒక ఉద్రిక్త పరిస్థితులకి నేనే కారణం అని చెప్తున్నావు కదా. ఒకవేళ రైతుల గొంతుగా నేను మారానని చెప్పి మీరు కనుక అరెస్ట్ చేస్తే నేను సిద్ధంగా ఉన్నట్టుగా కేటీఆర్ ఆ ట్వీట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో మొత్తం మీద కేటీఆర్కి సంబంధించినటువంటి అరెస్ట్ అనే విషయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల చర్చనీయాంశంగా మారుతోంది. ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ నలుగురు కూర్చున్నా కూడా ఇదే చర్చగా అక్కడ వినిపిస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, సో కేటీఆర్ కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు కాదు, సుమారుగా ఆయన వారం రోజుల క్రితం నుంచి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, రెండు అరెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ట్వీట్ సారాంశం చూస్తే కొడంగల్ రైతాంగానికి సంబంధించిన అంశంలో కేటీఆర్ పేరుని పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడంతో ఆయన అరెస్ట్ చేస్తారని ఒక విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కుట్ర వల్లే అధికారుల మీద దాడి జరిగిందనే ఒక విషయాన్ని పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేవనెత్తుతుంటే ఆయన ట్వీట్ ని మనం ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని ఉద్దేశించు ట్వీట్ చేశారు కుట్రకు సంబంధించి. ఇందులో కేటీఆర్ కుట్ర ఉంది అనేటువంటి ఏదైతే ప్రచారం జరుగుతా ఉందో
ఆ విషయంలో ఆయన ట్వీట్ చాలా ప్రస్తుతం చర్చనీయాంశమైంది. చూద్దువు గాని నిజానికి ఉన్న దమ్మేంటో అంటూ ఆయన ఈ ట్వీట్ ని క్లోజ్ చేశారు. సో చాలా స్పష్టంగా ఎవరిదిరా కుట్ర, ఏంది ఆ కుట్ర, నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా అంటూ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిని టార్గెట్ గా ఆయన మాట్లాడారు. నీ అల్లుడి కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా అంటూ కుట్ర గురించి మాట్లాడారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి దాంట్లో దాడి సంఘటనకు సంబంధించిన బీఆర్ఎస్ కుట్ర ఉంది, అధికారులపైన దాడి చేయడానికి అనేటువంటిది అధికార పక్షం చెప్తా ఉంది, డైరెక్ట్ గా పోలీసులు ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఈ అంశాన్ని టార్గెట్ చేసుకుంటూనే కేటీఆర్ ట్వీట్ చేశారు. చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. నిన్ను నమ్మి ఓట్లేసినందుకు వారందరికీ పేద లంబడ రైతులను బూతులు తిట్టినటువంటి ఒక ఆడియో, తిరుపతి రెడ్డికి సంబంధించిన ఆడియో ఒకటి వైరల్ అవుతా ఉంది రైతులకు సంబంధించినటువంటి భూమి విషయంలో. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ ట్వీట్ చేశారు. నిజానికి ఉన్న దమ్మేంటో చూపిస్తాము, ఎట్లాగూ నన్ను అరెస్ట్ చేస్తామని గతంలో నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు చెప్పాను, తర్వాత రీసెంట్ గా 2 సమావేశాల మీడియా సమావేశాల్లో చెప్పాను అరెస్ట్ చేసుకునే. ఇంకొక విషయం ఏంటంటే ఏకంగా నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ కుట్ర అనే విషయం వరకే మాట్లాడుకొచ్చారు. కానీ నిన్న పోలీస్ అధికారులు పట్టం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఏకంగా ఆయన రిమాండ్ రిపోర్ట్ పొందుపరిస్తే రిమాండ్ రిపోర్ట్ లో ఆయననే కన్ఫర్మ్ చేశారు. తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో నా అగ్రనేతైనటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే నేను ఈ రకంగా చేశానని పట్నం నరేందర్ రెడ్డి ఒప్పుకున్నారన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. ఇక్కడ చాలా స్పష్టంగా అధికారులు కన్ఫర్మ్ చేసినట్టుగానే భావించాలి కదా. ఈ కుట్రలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు, చేసుకో అరెస్టు అంటూ రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసురుతున్న ట్వీట్ తో చూద్దు గాని నిజానుకున్న దమ్మేంటో అంటూ ఆయన ట్వీట్ ని క్లోజ్ చేశారు. రైట్ మధు, అంటే రిమాండ్ రిపోర్ట్ లో కూడా కేటీఆర్ పేరుని మెన్షన్ చేశారు. కేటీఆర్ ఆయన ఆదేశాలతోనే పట్టణ నరేందర్ రెడ్డి ఈ రకంగా చేశారని ఒక వాదన పోలీసులు కూడా చెప్తున్నారు. కేటీఆర్ పేరు అందులో మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు వరుసగా ప్రభుత్వం సంబంధించినటువంటి చర్యలు నన్ను టార్గెట్ గా ఉంటున్నాయనేటువంటిది కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సమంత ఇష్యూలో గానీ, అక్కినేని నాగార్జున కుటుంబాన్ని బజారు చిత్రంలో తన పాత్ర ఉందని చెప్పడంలో గానీ, తర్వాత డ్రగ్స్ కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చే అంశం, తర్వాత రీసెంట్ గా F1 రేస్ సంబంధించినటువంటిది, Formula 1 రేస్, ఈ రేస్ కి సంబంధించిన విషయంలో నా నీతి ఉంది అనేటువంటిది ఒక ప్రయత్నం. మళ్ళీ ఇప్పుడు కొడంగల్లో రైతులు వారి భూములు కాపాడుకోవడానికి ఎదురు తిరిగితే దాంట్లో బీఆర్ఎస్ కుట్ర ఉంది, అందులో నా కుట్ర ఉంది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటిది చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా గత కొంతకాలంగా చూస్తే కేవలం కేటీఆర్ టార్గెట్ గానే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా ఎదురుదాడి చేస్తా ఉన్నటువంటి సంఘటనలు కనిపిస్తా ఉన్నాయి. అదే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి సిద్ధం అవుతా ఉన్నాయి. చూడాలి ఎక్కడికి పోతుందో. కొద్దిసేపట్లో కేటీఆర్ మీడియాతో సమావేశం కానున్నారు. మీడియాలో కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్, కొన్ని నిజాలు చెప్పడానికి ఆయన మరికొన్ని బ్లాస్ట్ చేస్తానంటూ మీడియా ముందుకు వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ 11 గంటలకు కేటీఆర్ మీడియా ముందుకు రానున్నారు. రైట్ మధు, సో మొత్తం మీద కేటీఆర్ అరెస్ట్ పైన పెద్ద ఎత్తున సంచలనంగా మారింది, రాజకీయంగా చర్చ కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కుట్రకోణంలో భాగంగానే ఇక్కడ కేటీఆర్ ని అధికారులపైన దాడి చేశారు కేటీఆర్ ఆదేశాలతోనని చెప్పి ఒక పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ కుట్ర కోణం అనే పదం పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎవరిదిరా కుట్ర అంటూ కేటీఆర్ చాలా ఆగ్రహంతో కూడినటువంటి ఒక ట్వీట్ చేశారు. ఎవరిదిరా కుట్ర, ఏ రకంగా కుట్ర అవుతుంది, రైతులు తమ హక్కులడిన పాపానికి వారిని కుట్ర అంటారా, నేను రైతుల గొంతునందుకు కుట్ర అంటారా, ఒక కుటుంబం కోసమో మీ బావమరిది కోసమో లేదంటే మీ అల్లుడి ఫార్మా కంపెనీ కోసమో రైతులను దగా చేయడం కుట్ర అవుతుందన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. మరి కాసేపట్లోనే మీడియా ముందుకు రాబోతున్నారు కేటీఆర్. మరి ఎటువంటి విషయాల పైన మాట్లాడబోతున్నారు, ఈ కొడంగల్ ఇన్సిడెంట్ పైన ఆయన ఏం రియాక్ట్ కాబోతున్నారు, ఆయన అరెస్ట్ చేస్తారని ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. నందినగర్లో కూడా పెద్ద ఎత్తున అక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు చేరుకున్నారు. ఈ అన్ని విషయాలపైన ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు కేటీఆర్ మాత్రం చూడాలి.